ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే ఇక్కడ గురువును గురించి, జ్ఞానాన్ని గురించి మళ్ళీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే జ్ఞానం యొక్క ముఖ్యత్వాన్ని గురించి తెలియజేయడమే కదా. మొట్టమొదటిది అంతరంగ సాధనాన్ని గురించి తెలియజేయడం అని చెబుతూ, అంటే గురుమూర్తి లేకపోతే ఆత్మజ్ఞానము ఎప్పటికీ కలగదు, ఆ జ్ఞానము లేకపోతే మోక్షము లభించదు. కాబట్టి శ్రీ గురుదేవునే శరణ పొందాలి. అంతేకాదు శరణ పొంది నిరంతరము కూడా ఏ విధంగా భజించాలి, ఆ భజించడంలో ఆ సద్గురుమూర్తి స్వరూపమైనటువంటి ఆ అనుగ్రహాన్ని పొందాలి అన్నప్పుడు చతుర్విధాలైనటువంటి శుశ్రూషలను చేయాలి. స్థానాంగ భావాత్మ అనేటువంటి సేవా విధానాలు వాటిని చేయాలి. తర్వాత గురుదేవుని యొక్క అనుగ్రహానికి లోబడాలి. అలా లోబడకపోతే ఆత్మజ్ఞానము అనేటువంటిది ఎప్పటికీ లభించదు. ఎందుకు అంటే ఎంత పండితులైనప్పటికీ కూడా వాళ్ళు ఎంత పాండిత్యాన్ని అభ్యాసం చేసినా, ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేసినప్పటికీ కూడా బాహ్య సంబంధమైనటువంటి వేదోక్తమైనటువంటి విధులను వారు ఎల్లవేళలా కూడా నిర్వర్తిస్తూ ఇతరుల చేత అనువర్తింపజేస్తూ ఉన్నప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానం లేకపోతే వారు మూడులే అని మరీ చెప్తూ ఉన్నది. అంతేకాదు అవివేకులు, వారికి సత్య వస్తువును గురించినటువంటి జ్ఞానము ఉండదు. సత్యం అంటే అసత్యం గురించి తెలియాలి ముందు. అంటే ఇక్కడ రెండున్నవా? రెండు లేవు. కానీ అసత్యమైన దానినే సత్యము అని భావిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే శరీరం సత్యం అనుకుంటున్నాడు. వానికి తెలుసు, ఒకంత విచారిస్తే శరీరం యొక్క సత్యత్వాన్ని గురించి ఎంతో చక్కగా వాడు గ్రహించగలుగుతాడు. ఎలాగూ అంటే కొంతకాలం ముందు శరీరం లేదు, వచ్చింది, తర్వాత అది వచ్చినట్టు ఉన్నదా? చిన్న బిడ్డ దగ్గర నుండి పెరిగి ఈ మధ్యలో అనేక రకాలైన అవకతవకలతోటి, హెచ్చుతగ్గులతోటి, సమస్యలతోటి, బాధలతోటి, బరువులతోటి శరీరం అనేది మార్పు చెందుతూ వచ్చి జర అనే ముసలి వ్యాధి వచ్చి, ఆ ముసలి వ్యాధికి ముందు అనేక శారీరక మానసిక వ్యధలతోటి బాధపడుతూ ఈ శరీరం కొంతకాలానికి పోతుంది. అంటే ఇది ఎంత పాండిత్యం లభించినా దాంట్లో శారీరక సంబంధమైన అసత్యత్వాన్ని గురించి ప్రాపంచిక సంబంధమైన జ్ఞానం బోధిస్తుందా? బోధించదు. పోయింది, మళ్ళీ రాకుండా ఉంటుందా? అస్సలు ఉండదు. పోనీ అదే వస్తుందా? అలా రాదు. వాడు అంటే వాని యొక్క శరీరంలో వాడు ఊనుకొని ఉన్నప్పుడు ఏ కోరికలనైతే మరి కోరుకున్నాడు, ఏ వాసనలతో కూడినటువంటి క్రియలను చేశాడో, వాడి జీవన విధానమంతా ఏ ఆలోచనలతో నిండిపోయి ఉన్నదో దానికి సంబంధించినటువంటి దేహాన్ని తీసుకొని వస్తాడు. ఆ దేహంతో మళ్ళీ కూడా అదే క్రియ. ఒకసారి ఏ క్రియను అనుసరించాడో, ఇక్కడ జగత్ సంబంధమైన క్రియలు అన్నప్పుడు మోహం, కోరిక, కష్టము, కోపము, ఆహారం, ఆకలి, నిద్ర, భయము, మరి రకరకాలైన ఆలోచనలు, కలతలు, కష్టాలు, ఒకరికి లోబడటమా, ఇతరులను లోబరుచుకోవడమా అనేటువంటి దానిని, ఒకదానిని అదే ఇతర ఉపాధుల్లో, జంతువుల ఉపాధుల్లో తనకంటే చిన్నదానిని చంపుతూ తనకంటే పెద్దదానికి తాను బలైపోవడం, ఇటువంటి శరీరాలనే కదా ధరిస్తూ ఉన్నది. ఆ ధరించేటువంటి జ్ఞానం తప్ప నీది ఈ శరీరము నువ్వు కావు. శరీరము అనేటువంటిది క్రింద ప్రాణం పోయినటువంటి దేహానికి, నీవు విచారించే తెలివి ఉన్న దేహానికి తేడా ఏమిటి? ఆ దేహంలో కన్ను, ముక్కు, కాళ్ళు, చేతులు, సర్వేక సమస్తమైన ఇంద్రియాలు నీకేమున్నాయో దానికి అవే ఉన్నాయి. మరి దానిలో లేనిదేంటి? నీలాగా నిలబడి ఇంకా తెలివితో కూడి ప్రవర్తిల్లేటువంటిది లోపల ఒకటి ఉండాలి, దాన్ని కదిలించేది. అది లేదు.
అది వదిలిపెట్టిపోయింది. అప్పుడు నువ్వు పడిపోయిన శరీరానివా, లేకపోతే వదిలిపెట్టిపోయిన అదే నువ్వు అన్నప్పుడు మనకి దానిలో సత్యత్వం ఒకంత విచారిస్తే తెలుస్తుంది. అంటే ఈ జడప్రాయమైన ఈ కాలాంతర్గతమైన మార్పులకు లోబడి అనేక మార్పులకు లోబడిన ఏది పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉండడం, దానినే ఆ స్థితే జాయతే పుట్టడం, తర్వాత మరి వర్ధిల్లటం వర్ధతే, తర్వాత పరిణమితే ఆ వర్ధిల్లింది కూడా ఇంకా వికాసంగా రావడం, తర్వాత అపక్షీయతే అక్కడ పెరుగుదల ఆగిపోయి కొంచెం మళ్ళీ సగం నుండి వెనక్కి పోవడం, ఆ వెనక్కి పోయి క్షీయతే ఏ విధంగా అంటే ఇంకా అది నశించిపోవడం. అంటే గర్భంలో ఉన్నది మొదలు, పుట్టింది మొదలు, అడుగులు వేసేది మొదలు, విద్యార్థి దశలో ఉండేది, యవ్వనంలో ఉండేది, ముసలితనం వచ్చేది, శరీరం వదిలిపెట్టేది అనేటువంటి శరీరం అనేది షడ్భావ వికారాలు అస్థితే జాయితే వర్ధతే పరిణమితే విపక్షీయతే వినశ్యతే అనేటువంటి 6 రకాలైనటువంటి మార్పులను పొందుతుంది శరీరం. అటువంటి జ్ఞానాన్ని బోధిస్తుందా? బోధించదు. నువ్వు సంపాదించు, నీ యొక్క కింద 7 తరాల వారికి కూడబెట్టు, నీ తల్లిదండ్రులు నీకెంత ఇచ్చారు దాన్ని అంత చేసి నీ పిల్లలకి వాళ్ళు విదేశాలు ఏది స్వదేశంలో చదువులు వనికిరావు, విదేశాలు పంపించు, విదేశాలలో చదువుకుని రావాలి వాళ్ళు. ఎందుకు? వాళ్ళ చదువులు వాళ్ళు ఏమీ సుఖాన్ని పొందుతారో తెలియదు. మీ పిల్లలు విదేశాలలో ఉన్నారు అంటే మీకెంతో గర్వకారణం అని తనకు తానే లేనటువంటి స్వాభిమానాన్ని దురభిమానాన్ని పూసుకొని కట్టుకొని కాస్త రుద్దుకొని పైన కట్టేసుకొని తన యొక్క శ్రమని ఆ విధంగా భౌతికమైనటువంటి వృద్ధి లాభాల కోసమే ఆశిస్తూ జీవి తన యొక్క అసలు తన స్థానం ఏమిటి, తనేమై ఉన్నాడు, ఎందుకు వచ్చాడు, రాకమునిపు ఏమై ఉన్నాడు, శరీరం పోతే ఏమవుతాడు, అసలు తన యొక్క స్థానం ఏంటి, తను ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి వాడు ఒకంత కూడా ఆలోచన అనేటువంటిది తెలియకపోవటమే అవివేకం. అంటే సత్య వస్తువు తానని నిత్య వస్తువు తాను అని తెలియకపోవడమే అవివేకం. దానినే కదా పామరులు అంటే. ఇక్కడ పాండిత్యం అని దేనికి చెప్పబడింది అంటే ఆత్మతత్వ జ్ఞానము కలిగినటువంటి వారు మాత్రమే పండితులు. ఆత్మతత్వము అంటే రాని పోని సర్వవ్యాపకమై ఎల్లప్పుడూ స్థిరంగానే ఉండి ఎన్ని ప్రళయాలైనా ఎన్ని కల్పాంతాలైనా ఎన్ని సృజన కల్ప ప్రారంభాలైనప్పటికీ కూడా ఎల్లప్పుడూ శాశ్వతంగా స్థిరంగా ఉండేటువంటిది, అన్నింటికి కల్పాలకి కల్పాంతాలకి కూడా ఆధారభూతమై ఉన్నటువంటి ఏ పారమార్థికమైనటువంటి పరమాత్మ వస్తువు ఉన్నదో పారమార్థిక చింతన అది చేసేటువంటిదే ఆత్మజ్ఞాన చింతన. ఆ ఆత్మజ్ఞానం అనేటువంటిది కనుక లేదనుకో ఆత్మతత్వ జ్ఞానం. ఆత్మతత్వం ఏంటి అంటే శాశ్వతమైనది అని చెప్పడం. ఆ శాశ్వత వస్తువు గురించినటువంటి జ్ఞానము ఉండడమే నిజమైనటువంటి పాండిత్యం. అంతేకాని పాండిత్యం అంటే పెద్ద పెద్ద వేదాలు, ఇంకా అనేక రకాల ఇతిహాసాలు, కావ్యాలు, నాటకాలు, ఈ అలంకరణలతో కూడినటువంటి వ్యాకరణ గ్రంథాలు, షడంగాలు, మరి ఇటువంటివన్నీ కూడా ఒళ్ళివేయడం అనేటువంటిది పాండిత్యమా? పాండిత్యం కాదు. పోనీ వాళ్ళకి విద్య లేదా? బ్రహ్మజ్ఞానం లేని విద్య ఒక్క శరీరానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ విద్యలో కూడా వానికి కోరికలు లేకుండా ఉన్నాయా? వాడు మంచివానిగానే ప్రవర్తిల్లుతూ వాడిలో వికారమైన కోరికలు ఉంటాయి. పండితులకు కూడా స్త్రీల పట్ల ఆకర్షణ ఉంటుంది. పండితులకి యజ్ఞయాగాదులు చేయించేటువంటి వారికి కూడా ధనము పట్ల ఆసక్తి ఉంటుంది. మరి శ్రాద్ధ కర్మలు పైతృక కర్మలు నిర్వర్తించేటువంటి వారికి కూడా ధనధాన్యాదులు భూములు పట్ల ఆసక్తి ఉంటుంది. అంటే ఎల్లవేళలా కూడా తను ఏర్పాటు చేసుకున్న భార్య పిల్లల కోసం మాత్రమే కాక తన యొక్క క్రింది తరాల వాడు కూడా వాడే సంపాదించి పెడితే మిగతా వాళ్ళంతా కూర్చొని తింటారా? వాళ్ళు కూడా వీడు పడిన కర్మను పంచుకొని వాడు సంపాదించి ఇంతకీ ఎవ్వడూ కూర్చొని తినేటువంటి సుఖాన్ని పొందటం లేదు. ఎవడి వంతుకు వాడికి వచ్చినది కాబట్టి. ఎందుకు అసలు శరీరం ఎందుకు కల్పించబడింది? కర్మ రుణము తీర కలిగెను దేహంబు నా పుణ్యవశమున నలిన నాభ. కర్మ అనే అప్పు తీర్చుకోవడానికి వచ్చింది. అప్పు తీర్చేస్తున్నావా? కొత్త అప్పులు చేసుకుంటున్నావా?
కర్మను పెంచుకోవడం అంటే కొత్త రకమైనటువంటి అప్పులను చేసుకోవడమే కదా. అప్పు చేశాము అంటే మనం రుణ విముక్తులం అవుతామా? రుణాన్ని తీర్చాల్సిందే కదా. మళ్ళీ మళ్ళీ కూడా రుణ విముక్తి ఎలా అవుతుంది? అసలు రుణ విముక్తి జరిగేటువంటి విషయం లేదా అంటే ఉన్నది. అదే జ్ఞానము. ఎప్పుడైతే ఈ జ్ఞానము అనేటువంటి ఫలితాన్ని అందించేటువంటి సద్గురుమూర్తి వస్తాడో అప్పుడు ఉన్నటువంటి అప్పులు మొత్తం కూడా మంత్రులు గనక మొత్తానికి రుణమాఫీ అని తీసివేసినట్లుగానే ఈ విధంగా ఆ యొక్క మనకి సద్గురుమూర్తి మనం ఎన్నెన్ని జన్మల్లో కర్మ పరంపరలను పెంచుకొని పెద్ద గుట్ట చేసుకొని అప్పులు పెద్ద గుట్ట చేసుకొని కూర్చున్నాము. దాన్ని అందరినీ నాయన ఇన్ని శరీరాలను ధరించలేవురా, కాబట్టి దీనిని ఎలా తీసేయాలో, నువ్వు ఎట్లా తీసేసుకోవాలో, నువ్వు రుణాలు మొత్తం ఎట్లా నశింపజేసుకొని నువ్వు రుణగ్రస్తుడు అవ్వాలో నేను నీకు విషయం చెప్తాను అని ఆయన బోధించేటువంటి ఆత్మతత్వ జ్ఞానం ద్వారా వాని యొక్క శారీరక పరంపరలు కొనసాగి వచ్చేటువంటి దానికి అక్కడ ఒక ఫుల్ స్టాప్ అంటే వాక్యాంత బిందువు పెట్టినట్లుగానే అక్కడికి అది ఆపివేస్తాడు. ఆపివేసి వాని యొక్క అప్పు తీర్చుకునేటువంటి కార్యం ఏంటి? జ్ఞాన సముపార్జన. జ్ఞానం ఎప్పుడు ప్రజ్వరిల్లిందో మరి కాష్టరూపమైనటువంటి కర్మంతా కాలిపోతుంది. ఆ జ్ఞానం ప్రజ్వరిల్లితే చాలు. ఆ కాష్టరూపంలో కొయ్య రూపంలో ఉన్నటువంటి కర్మంతా నశించిపోతే వాడికి మరొక శరీరం తీసుకురావాల్సిన అవసరం లేదు. శరీరాలు ఏర్పాటు అవుతున్నాయి అంటే వాని యొక్క అప్పులు ఊబే కదా. ఇంకా శరీరం లేదు, అవసరం పడదు, శరీరం ఉన్నది. ఇప్పుడు మరి అది పడితే ఏంటి అంటే పడినా పడకపోయినా దానిలో ఉన్నటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో అది సర్వవ్యాపకమైన చైతన్యం నందు సంలీనమై ఉన్నది. మరి ఇది ఈ ఉపాధికి ఆయుకాలం ఉన్నంతసేపు ఉంటుంది, తర్వాత పడిపోతుందో ఉంటుందో వాడికి అనవసరం. వాడు ఎల్లప్పుడూ నిత్య నూతన చైతన్య స్రవంతి యందు సంలీనమై వాడు చైతన్య స్వరూపుడే అయి ఉన్నాడు. దానినే కదా జీవన్ముక్త స్థితి అని చెప్పేది. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందడం. అందుకు కాబట్టి ఇక్కడ మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఈ పాండిత్యము, పండితులు అంటే ఆత్మతత్వ జ్ఞానం కలవారు అనే కదా అర్థం. అందుచేతనే మనకి పశ్యంతి జ్ఞాన చక్షుషః పశ్యంతి సూరయః అనేటువంటి ప్రయోగాలు కూడా తత్వశాస్త్రాలలో తెలియజేస్తూ ఉన్నారు. అంటే పండితులే మూఢులయ్యారనుకో ఒకవేళ. ఇక్కడ పండితులు అన్నప్పుడు మనం ఏం చెప్తాం అంటే భౌతికపరమైనటువంటి శాస్త్రజ్ఞానం కలిగిన వారు. మరి వాళ్ళే మూఢులవుతున్నారు. వారికి ఏం తెలిసింది? శారీరక సంపాదన, శారీరకమైనటువంటి సౌకర్యాలను వృద్ధి చేసుకోవడం కోసం వాడు సంపాదిస్తాడు. సంపాదించడానికి వాడు ఎన్నుకున్న మార్గం సత్శాస్త్రం. ఈ శాస్త్రంలో ఇలా చెప్పబడింది, ఇదిగో నీకు నేను వివాహ తంతువు ముగిస్తాను, నీకు వివాహ క్రతువు తర్వాత నీకు ఈ ముహూర్తం నేను పెడతాను, దానికి ఎంత అవుతుంది, ఇదిగో నేను నీకు నీ ఇంట పూజ అనేటువంటిది చేయిస్తాను, నీకు ఆ యజ్ఞయాగాదులు చేసుకొని వచ్చావు కదా, ఈ సమారాధన కార్యక్రమంలో నేను నీకు పురోహితుడుగా ఉంటాను. ఈ విధంగా సత్శాస్త్రాలను అనుసరించి దేవాలయాలలో పూజారులుగాను మరి వాళ్ళు మంత్రాలను వేస్తూ ఉన్నారు. ఆ మంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలను సైతం వేస్తారా? వేయరు. ఎందుకు అంటే ఆ వచ్చిన వాడి క్రతువు ముగియాలి. తను పెట్టుకున్నటువంటి సమయం ఏంటి? ఈ సమయం నుండి ఈ సమయం వరకు నేను ఆలయం యొక్క తలుపులు తీసి ఉంచుతాను అని ఎల్లవేళలా నీవు పరమాత్మ సన్నిధి అందే ఉంటున్నావు. అనేక మంది తీసుకొచ్చినటువంటి ధూపదీప నైవేద్యాలను అలంకరిస్తూ స్వామికి సమర్పిస్తూ ఉన్నావు. అక్కడ ఉన్నటువంటి సత్య వస్తువు అనే భావనతో నువ్వు సమర్పించట్లా. అందుకే అక్కడ ఉన్నటువంటి సత్య వస్తువు కాకుండా పోతుంది. నీకు సత్య వస్తువునికి సమర్పించినటువంటి సత్ఫలితం నీకు అందడం లేదు. అంటే వచ్చిన వారి యొక్క కానుకలు, వచ్చిన వారి యొక్క ధూపదీప నైవేద్యాలు దైవానికి భక్తులకి మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆ యొక్క పూజారి పని. ఆయన ఆ విగ్రహమునందు దైవాన్ని చూడటం లేదు కాబట్టి పరాపరా రుద్దేస్తాడు శివలింగాన్ని.
ఎయ్యో పోసేస్తాడు, మళ్ళీ విభూదులేస్తాడు, మళ్ళీ గంధాలేస్తాడు, మళ్ళీ నీళ్లు పోసేస్తాడు, పాలు పోస్తాడు, నీళ్లు పోస్తాడు. ఈ విధంగా అభిషేకాదులు అనేటువంటి భక్తి తత్వంతో చేస్తూ ఉన్నావా? అప్పుడు నువ్వు రామకృష్ణ పరమహంస గనక పూజారి అయి కూడా కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకున్నట్లుగానే ప్రతి ఒక్క పూజారి కూడా ఆ విధంగా ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క గర్భగుడి యందు అందులో ఉన్నటువంటి దైవానికి నీవు అంకితమై ఉంటే సర్వవ్యాపకమైన దైవం అందులేడా? ఉన్నాడు కదా. నీవు ఎల్లవేళలా దైవాన్నే అనుసరించి ఆ దైవాన్ని దర్శనం చేయగలిగితే నీ యందు దైవాన్ని దర్శించలేవా? వచ్చినటువంటి భక్తుల రూపంలో దైవాన్ని దర్శించలేవా? వారి యొక్క క్రతువులు శ్రద్ధగా అనుసరించవా? అక్కడ ఉండి కూడా పాపభూయిష్టమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పూజారి మహాస్వాములు ఉన్నారు, నన్ను క్షమింతురుగాక. అంటే ఇన్ని బాహ్యమైనటువంటి పాండిత్యాలు తెలిసినప్పటికీ కూడా వారు మూఢులే అని చెబుతూ ఉంటే, వారు భౌతికమైనటువంటి వస్తువును సమకూర్చుకోవడం కోసమే వాళ్ళ యొక్క శాస్త్రాభ్యాసము అనేటువంటిది అమ్మి వేసుకుంటున్నారు. అంటే ఇంకా పామరుల విషయం గురించి ఇంకా వేరుగా చెప్పాలా? చెప్పలేం కదా. అంటే ఇంకా నీచంగా ఉంటుంది వాళ్ళ యొక్క ప్రవృత్తి, పశుతుల్యమై ఉంటుంది పామరుల విషయం అని వేరే చెప్పనవసరం లేకుండానే, అంటే సామాన్యమైనటువంటి లౌకిక విద్యలకే మనకు గురువు అవసరమై ఉన్నాడు. ఏ విధంగా మన చిన్నపిల్లల్ని మనం కూడా మన చిన్నప్పుడు మన బాల్యంలో మనం ఉపాధ్యాయులని అనుసరించి పాఠశాలలకు వెళ్ళి మనం చదువుని కొంత పొంది వచ్చి మన జీవన విధానంలో దానిని పెట్టుకుంటున్నాం. అది లేకపోతే మనకి ఈ పాటి జ్ఞానం కానీ, ఈ పాటి పుస్తక పఠనం కానీ, ఇతరులకు చెప్పడం కానీ, గురువును ఆశ్రయించడం కానీ, ఇటువంటి జ్ఞానానికి మూలమంతా కూడా బాహ్యమైనటువంటి విద్య, ఆ పాఠశాలలు, ఆ ఉపాధ్యాయులే. అయితే మరి అసలు ఇక్కడ విషయం ఏమిటి అంటే, భౌతికమైన పాంచభౌతికమైనటువంటి దేహాన్ని పోషించుకోవడం కోసమే ఒక 5 సంవత్సరాల వయసు నుండి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా కూడా నీకు గురువు అవసరమయ్యాడు. అది ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఇంకా ప్రొఫెసర్సు, వీళ్ళంతా కూడా వృత్తి విద్యా కోర్సుల్లో చేరి చదివేటువంటి వాళ్ళల్లో ప్రొఫెసర్సు వీళ్ళంతా బోధిస్తేనే నువ్వు కూడా వాళ్ళంతట వాడవై నీ జీవనాన్ని నీ చేతుల్లోకి తీసుకొని నీ సొంతంగా సంపాదించుకొని నిన్ను ఆశ్రయించుకొని నీ కుటుంబాన్ని పోషించుకొని వాళ్ళ ఆనందంలో నీది, నీ ఆనందంలో వాళ్ళది చూసుకొని నీ బ్రతుకు గడిపేసుకుంటున్నావు. అంటే ఇటువంటి లౌక్యమైన అంటే ఈ యొక్క ప్రాపంచక సంబంధమైనటువంటి జీవితాలకే గురువు. అంటే ఏ ఉపాధ్యాయుడైనా సరే బోధించేటువంటి వాడు గురువే కదా, వానినే కదా మొట్టమొదట మనం సూచక గురువు అని చెప్పుకున్నాం. అటువంటి గురువు అవసరమై ఉండగా ఇంకా అత్యంత దుర్వగాహమైనటువంటి బ్రహ్మజ్ఞానమునందు గురుదేవుని యొక్క అవసరం లేకపోతే ఏమి తెలుస్తుంది? భౌతిక జీవన విధానానికే నీకు మాస్టారు దగ్గర నుండి ఎక్కడ ప్రథమ శ్రేణిలో నీకు మొట్టమొదట అక్షరాభ్యాసం చేసిన దగ్గర నుండి ప్రైమరీ స్కూల్ అని, హై స్కూల్ అని, మరి జూనియర్ కాలేజీ అని, తర్వాత డిగ్రీ కాలేజీ అని, లేదా ప్రొఫెషనల్ కోర్సెస్ అని, ఇటువంటివి అనేక రకాలైనటువంటి విద్యలకు ఆలవాలమైనటువంటి గురువులు నీకు అవసరమై ఉన్నారు. ఏది భౌతిక సంబంధమైన దాంట్లో. అదేవిధంగా మరి అసలు ఏ లెక్కలో కూడా ఇదంతా కూడా ఏంది కంటికి కనపడుతుంది, అది ప్రతిదీ గోచరమవుతుంది. భౌతిక సంబంధమైనది మొత్తం గోచరమవుతుంది. నువ్వు ఒక శ్రేణి పాస్ అయ్యావు, ఇంకొక దానికి నువ్వు ప్రమోట్ అవుతావు. అక్కడి నుండి ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్కి, హై స్కూల్ నుండి జూనియర్ కళాశాలకి, జూనియర్ కాలేజ్ నుండి డిగ్రీ కాలేజ్కి, అక్కడి నుండి ప్రొఫెషనల్ కోర్సెస్కి, ఏ విధంగా ఇక అంటే ఇంజనీరింగ్ అను, లేదా డాక్టర్ అను, లేకుంటే ఇంకా మళ్ళీ డాక్టర్లో అనేక రకాల స్పెషలైజేషన్స్, ఇంజనీరింగ్లో అనేక ట్రేడ్స్, ఇటువంటి వాటినన్నింటినీ కూడా అభ్యసించాలి అంటే ఆ సపరేట్ స్పెసిఫిక్ లెక్చరర్స్ ఉంటారు. ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క లెక్చరర్. అంతకుముందు ప్రైమరీ స్కూల్లో చెప్పినట్లుగా అన్ని సబ్జెక్టులకు ఒక్కరే ఉండరు. అలాగే డాక్టర్లో కూడా ఏ అవయవానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ డాక్టర్సే ఉంటారు. అటువంటి చదివే ఉంటుంది. ఏది డెంటిస్ట్ అని, ఐ స్పెషలిస్ట్ అని, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఎంబీబీఎస్ అయిన తర్వాత మళ్ళీ కూడా నువ్వేం చేస్తున్నావు, అవతల ఒక స్పెషాలిటీ తీసుకుంటున్నావు. ఏంటి, న్యూరో సర్జన్ అని, లేకపోతే
ఇలా షుగర్ స్పెషలిస్ట్ అని, ఇట్లా ఐ స్పెషలిస్ట్ అని, ఈఎన్టీ స్పెషలిస్ట్ అని, ఇట్లా ప్రత్యేకమైనటువంటి విషయాల పట్ల ఒక నేర్పరితనాన్ని గ్రహించి దాని యందు నీ యొక్క వృత్తిని ప్రవేశపెట్టి దాని ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే దాని ద్వారా కూడా సంపాదనే చేస్తున్నావు. అంటే ప్రాపంచక సంబంధమైనటువంటి విషయాలకే గురువు అవసరమై ఉంటే ఎక్కడి నుండి 5 సంవత్సరాల వయసు దగ్గర నుండి 30 సంవత్సరాల వయసు వరకు, లేదు 25 సంవత్సరాల వయసు వరకు కూడా నీకు గురువు అవసరమై ఉంటే ఏమాత్రము కంటికి కనపడదు. ఏది పారమార్థిక సంబంధమైన విద్య. ఏ ఫలితం వస్తుందో తెలియదు, అక్కడ దేనిని ధ్యేయాకారంగా పెట్టాలో తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు. మరి ఇదంతా అబద్ధమని ఎలా తెలుస్తుంది? తెలియదు. దేనిని సత్యమైనది ఒకటి ఉన్నది అని తెలియదు, దానికి బ్రహ్మజ్ఞానం అవసరమని తెలియదు, అది ఎవరు బోధిస్తారు అనేది తెలియదు. ఇవేమీ తెలియనటువంటిది కాబట్టి అది అత్యంత దుర్వగాహం. అసలు ఎప్పటికీ అవగాహన అనేటువంటిది చాలా కష్టసాధ్యం. అటువంటి బ్రహ్మజ్ఞానమునందు శ్రీ గురుదేవుని యొక్క అవసరము లేకపోతే ఏమైనా సరే రవంతైనా తెలుస్తుందా? తెలియదు. బాహ్య సంబంధమైన దానితో అయితే ఈ వస్తువు ఇది అని చూపించి దాని గురించి బోధించి దాని యొక్క విషయాన్ని బయటపెట్టి దాని యొక్క పనితనాన్ని చూపించి ఇట్లా ఫిట్ చేయాలి, ఇలా విడదీయాలి, దీనివల్ల ఇది కలిస్తే దీనిలో ఒక రసాయనం ఏర్పడుతుంది, దాని ద్వారా ఈ యొక్క మరి ఫలితం ఉంటుంది అని చూపించి ల్యాబొరేటరీలో ఏది థెరిటికల్గా కానీ ప్రాక్టికల్గా కానీ నీకు సిద్ధాంతపరంగా విషయాన్ని బోధించి దానిని ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా కూడా దానిని చూపించి ప్రాక్టికల్ ల్యాబ్స్ అని పెట్టి ఈ విధంగా నిన్ను పాంచభౌతికమైనటువంటి దేహంలో నిష్ణాతులను చేసి పిల్లల్ని వాళ్ళ బ్రతుకులకు వాళ్ళని వదిలిపెడుతూ ఉంటే ఏమీ అర్థం కానటువంటి తత్వాన్ని సర్వవ్యాపకమైనది పరమాత్మ అంటారు. సర్వవ్యాపకమైనది చిన్ని నేత్రం ఈ చర్మచక్షువు ఎలా చూస్తుంది? చూడదు. కొద్దిపాటి ఒక శరీరానికి మిళితమైనటువంటి మనసు సర్వవ్యాపకమైన దాన్ని ఎలా చింతిస్తుంది? చింతన చేయలేదు, ఒక బుద్ధి నిశ్చయించలేదు. సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వము నేనే అనేటువంటి సాత్వత అహంకారం అనేది వనకూడి రాదు. అటువంటి దానికి వీటన్నింటినీ కూడా కలిపి సత్య విషయాన్ని బోధించడానికి మరి ఏమాత్రం దాని యందు శ్రద్ధ లోపించినా అర్థం కానటువంటి విషయానికి గురువు లేకపోతే ఈ విషయం తెలియడం సాధ్యమా అంటే ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి శ్రీ గురువు యొక్క అనుగ్రహం లేకపోతే, ఆ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహం కనుక లేదనుకో, ఈ జ్ఞాన విద్య అనేది పట్టుబడుతుందా? ఎప్పటికీ పట్టుబడదు. అందుకే ఇటువంటి జ్ఞాన విద్యను పొందడానికి శ్రీ సద్గురుమూర్తి అవసరం అనేటువంటిది ఏ జన్మలో సంప్రాప్తమవుతుందో అప్పుడే వాడు తరించిపోతాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.